మామిడికాయ సగ్గుబియ్యం వడియాలు చేసుకునే విధానం. సగ్గుబియ్యం వడియాలకి కావాల్సినవి: సగ్గుబియ్యం నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా మెత్తగా నాని ఉంటే తొందరగా ఉడుకుతాయి. దీంట్లోకి అల్లం, పచ్చిమిరపకాయ మనం మిక్సీ పట్టి ఉంచుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టినవి, అల్లం, పచ్చిమిరపకాయ మిక్సీ పట్టి ఇలా ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పచ్చి మామిడికాయ చెక్కు తీసుకుని మనం తురుముకోవాలి. ఇలా తురుముకుని సగ్గుబియ్యం ఉడికేటప్పుడు దాంట్లో వేసుకోవాలి. సగ్గుబియ్యం ఒక కప్పుకి 4 కప్పులు నీళ్లు పోసుకుని ఉడకబెట్టుకోవాలి. ఇలా దీంట్లో మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము వేసుకుని ఉడకనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, సగ్గుబియ్యం చల్లారిపోయినాక ఇలా మనం కవర్ మీద కానీ కాటన్ క్లాత్ మీద కానీ వడియాలు పట్టుకోవాలి. సగ్గుబియ్యం వడియాలు మనం నీడనైనా పట్టుకోవచ్చు ఇంట్లోనే. ఇలా కవర్ మీద పూర్తిగా చల్లారిపోయినాక ఇలా వడియాల్లాగా పెట్టుకుని ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోవచ్చు, ఎండలోనైనా పెట్టుకోవచ్చు. మామిడికాయ తురుము వేసాం కాబట్టి పుల్లగా ఉంటాయి. ఇవి పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారంగా. సగ్గుబియ్యం వడియాలు ఎండిపోయినాక ఇలా ఉంటాయి. వీటిని రెండో రోజున ఎండలో పెట్టుకోవాలి. తీసేసి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. ఇప్పుడు నూనె కాగినాక మనం ఇలా వేయించుకోవాలి. సగ్గుబియ్యం వడియాలు నూనె కాగినాక వేయించితే ఇలా తెల్లగా చక్కగా వేగి బాగుంటాయి. సగ్గుబియ్యం వడియాలు మామిడికాయ తురుముతో మనం సగ్గుబియ్యం వడియాలు పట్టుకున్నాము. చూడండి ఎంత మెత్తగా చక్కగా ఉన్నాయో, క్రిస్పీగా. ఒకసారి ఇంట్లో సగ్గుబియ్యం వడియాలు ఇలా చేసి అందరికీ పెట్టండి, ఇష్టంగా తింటారు.